మీరు చూస్తున్న ఈ దృశ్యము మకర సంక్రాంతి రోజు తిరుమలలో స్వామివారి ఆలయం ముందు 4 మాడ వీధుల్లో సుమారుగా 3 కిలోమీటర్ల వరకు ఆ మహాతల్లి పొర్లు దండాలు పెట్టుకుంటూ స్వామివారికి మొక్కుబడి తీర్చుకుంటున్నారు. మామూలుగా 2-3 సార్లు మనం ఇట్లా పొర్లికింతలు వేస్తేనే చాలా ఇబ్బంది పడిపోతాము. అలాంటిది ఇది ఎలా సాధ్యం? ఆ స్వామివారి సన్నిధిలో ఆ తల్లి ఇలా అస్సలకి మాటలు రావట్లేదు. ఆ అమ్మకి ఎంతటి మహా కష్టం వచ్చిందో ఏమో, లేకపోతే అలాంటి కష్టాన్ని వస్తే స్వామివారు తీర్చారో ఏమో అర్థం కావట్లేదు. ఆమె స్వామివారికి మొక్కు తీర్చుకుంటున్నారో కోరుకుంటున్నారో కానీ ఆమె ఎంచుకున్న సమయం అయితే బ్రహ్మ ముహూర్తం. ఇది మకర సంక్రాంతి రోజు ఏకోజామున 3:15 ఆ సమయం అనుకుంటాను. ఇంకా మాడవీధుల్లో కూడా భక్తులు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి తన పొర్లు దండాలకి ఎవరు అడ్డంగా ఉండరులే అనుకున్నారు. ఇంకా గుడి ముందైతే ఆమెకి ఎవరు సపోర్టర్ లేకపోవడంతో ఆమె పొర్లు దండాలు పెట్టుకొని వెళుతూ ఉంటే ఎవరైనా పాదాలు తగిలితే తప్ప పక్క వాళ్ళకి తెలియట్లేదు, అప్పుడు కానీ పక్కకి వెళ్ళిపోవట్లేదు. అలా స్వామివారి గుడి ముందుకు వెళ్ళి ఇంకా పైకి లేకుండా అక్కడే 1-2 సెకండ్ల పాటు అలా ఉండి అలాగే స్వామివారికి నమస్కరించుకొని మరలా తన మొక్కుబడిని కొనసాగించారు. ఈమె స్వామివారి గుడి ముందు వరకే ఇలా పొర్లు దండాలు పెడుతున్నారేమో అని ఫస్ట్ అనుకున్నాను. ఆ తర్వాత వేరే వాళ్ళని అడిగితే వరాహస్వామి వారి ఆలయం ముందు నుంచి మొదలయ్యారని చెప్పారు. ఆ తరువాత 1:30 తర్వాత 4:50 నైవేద్యం, మొదటి నైవేద్యం వరాహస్వామికి తీసుకెళ్తారు కదా మేళతాళాలతోటి, ఆయనకి నివేదించిన తర్వాతనే వెంకటేశ్వర స్వామికి నివేదిస్తారు. ఇంకా అది వీడియో తీసుకుంటూ నేను అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే ఆమె అటు నుంచి వచ్చి వరాహస్వామి దగ్గర తన 4 మాడవీధుల ప్రదర్శనలు పూర్తి చేసుకొని పైకి లేస్తున్నారు. ఆ తల్లితో మాట్లాడదామనుకున్నాను కానీ ధైర్యం చేయలేకపోయాను. ఇలాంటి పొర్లు దండాల మొక్కుబడులకి స్త్రీమూర్తులకి సాంప్రదాయ వస్త్రధారణైన చీరలు పనికిరావండి. ఇలాంటి పంజాబీ డ్రెస్సుల్లోనే ఈ మొక్కుబడులు తీర్చుకోగలుగుతారు. కలియుగ వైకుంఠము అత్యంత మహిమాన్వితమైన తిరుమల వెంకటేశ్వర స్వామికి తలనీలాలు, డబ్బులు, బంగారము మొక్కుబడులు తీర్చుకుంటారు. కానీ ఇలాంటి మొక్కుబడులు కూడా తీర్చుకుంటారని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను అయితే తిరుమలలో మొదటిసారిగా చూస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి.